రాజమండ్రిలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. పట్నం నుంచి పల్లెకొచ్చిన ప్రజలు సందడి షురూ చేశారు. వేడుకలు అట్టహాసంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సంబరాలు గోదావరి జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభమైపోయాయి. సంబరాలు అంబరాన్నంటేలాగా ఏర్పాట్లన్నీ జరిగినాయి. ప్రజలందరూ కూడా సంబరాల్లో ఘనంగా పాల్గొనడానికి సొంతూళ్ల బాట పట్టారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దానికి ఉదాహరణే ఈరోజు మనం ఇప్పుడున్నాం రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాం. సో రాజమండ్రి అంతా కూడా కొత్త శోభ సంతరించుకుంది. చాలా బిజీగా ఉన్నాయి రోడ్లన్నీ. నగర వాసులందరూ కూడా పట్టణాల బాట పట్టడంతో ఏ రోడ్డు చూసినా కూడా రద్దీగా కనబడుతోంది. అండ్ ఘాట్లన్నీ కూడా ప్రజలతో నిండిపోయింది. అండ్ ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఇక్కడ ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఇక్కడ సేద తీరుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. సొంతూళ్లలో తమ బంధువుల మధ్య ఆ పండగని జరుపుకోవడానికి ఆనందంగా అక్కడికి చేరుకుంటాం. వారి సొంత ఇళ్ళకి చేరుకోవడం, సొంతూళ్లలో పండగకి సంబంధించిన ఏర్పాట్లు, కొత్త పిండి వంటలు, భోగి వంటలు, అలాగే చక్క గంగిరెద్దుల విన్యాసాలు, అలాగే ముఖ్యంగా ఆటల పోటీలు, పాటల పోటీలు, పడవల పోటీలు, ఇలా ఎద్దుల పోటీలు అండ్ కోడి పందాలు, ఇలా సాంప్రదాయమైనటువంటి సంక్రాంతి పండుగ విశేషాలన్నింటినీ కూడా ఆస్వాదించడానికి పట్టణ ప్రజలందరూ కూడా, నగర వాసులందరూ కూడా పట్టణానికి వచ్చి పట్టణ ప్రజలందరూ కూడా ఆ ఆనందమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ వీధి చూసినా కూడా మంచి రంగురంగుల రంగవల్లులతో పట్టణాలకి వస్తున్నటువంటి నగరాల నుంచి వస్తున్న నగరవాసులకి స్వాగతం పలికేలాగా అంతటి హరివిల్లులతో వెల్కమ్ చెప్తున్నాయి పట్టణ ముంగిళ్ళు అని చెప్పొచ్చు. ఇక పల్లెలు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంత ప్రత్యేకంగా పల్లెలన్నీ కూడా ముస్తాబయ్యాయనే చెప్పాలి. ఇక ఆడపడుచులందరూ కూడా అందరూ గుంపుగా భోగి వంటలకు సంబంధించి భోగిలో వేయడానికి పిడకలను కూడా సిద్ధం చేసుకున్నారు. అలాగే పిండి వంటలు అందరూ కలిసి ఆ పిండి వంటలు వండి వచ్చే అతిథులకి పెట్టడానికి, వడ్డించడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, 10 టీవీ, గోదావరి పుష్కర ఘాట్ నుంచి.